హైదరాబాద్ గ్రామీణ మండలం అంకాపూర్ గ్రామ పంచాయతీలోని మార్కుస్కోలా సంభు అనే రైతు అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయాడు. చేతికొచ్చిన రబీ పంట జొన్నలు, మొక్కజొన్న వర్షానికి నేలమట్టమైందని తెలిపారు. తమ కుటుంబం మొత్తం వ్యవసాయంపైన ఆధారపడి ఉందని వ్యవసాయ అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతు సంభు కోరుతున్నాడు. ఎనభై 90 వేలకు మాకు లాభం వాయువులు జొన్న బుయ్కు మొత్తం వర్షకాలంలో మొత్తం బేడిదింగ నాత సప ముడక వాత మా బతుకు దేరు బానాయారు. మాకు కలెక్టర్ గారు మాకు జర సహాయం కియానా ఇంజన్ నమ్మడు కోరిక కిషోర్ మనతో మా బతుకు దేరుతుంది సాటి మాకు వర్షకాలంలో పంట సొడితంగా జరే మమ్మటు ఇది ఎండాకాలంలో మట్టు కీసర్ మనతో ఎండాకాలంలో మాకు మళ్ళీ ఉండే విద్య కాజతో బతకి కాంసియారు మాకు రోజు తినలే కాంసియారు జరే నమ్మడు జొన్న బుయ్కు మక్కేం వాడుతాం మా మక్కే ఉండే ఖరాబ్ అవుతా ఈ జొన్న ఉండే ఖరాబ్ అవుతా బుయ్కు ఉండే ఖరాబ్ అవుతా. మాకు కలెక్టర్ గారు మాకు జర సహాయం కియానా మాకు బీద వాళ్ళకి మనతో కున్ మీరు కున్ రాష్ట్ర ప్రభుత్వం గిరే మాకు సహాయం కియానా తెలంగాణ ప్రభుత్వం మాకు సహాయం కియానా. కురిసినటువంటి వర్షానికి అంకాపూర్ గ్రామ పంచాయతీ నుంచి గుండంలోద్ది తోషం దాకా ఉన్నటువంటి ఏదైతే రహదారి ఉందో నిన్న తేలికపాటి వర్షం అనుకున్నాం, కానీ ఆ గుట్టల పంట పెద్ద వర్షం కురిసింది ఒకటేసారి. పోయినసారి కన్స్ట్రక్షన్లో నిర్మించినటువంటి ఏదైతే చిన్న కల్వాట్ అనేది ఏదైతే ఉందో దీనికి నిన్న ఒకటే వర్షానికి ఇంతగానం నష్టపోవడం జరిగిందంటే చూడండి. వచ్చే ఇప్పుడు ఓన్లీ ఎండాకాలం మాత్రమే ఇక్కడ ఈ నిన్న ఒక్క వర్షానికే ఇంత పెద్ద ఎత్తున ధ్వంసం అనేది జరిగింది. పాపం ఈ పక్క చేను ఉన్న వాళ్ళది కూడా చేను సగం కొట్టుకపోయింది, ఈ బ్రిడ్జ్ కూడా తెగిపోయింది, అక్కడక్కడ ఉన్నటువంటి తార్ రోడ్ కూడా తెగిపోయింది, అక్కడ కంబాలు కూడా ఇదైనాయి. ఇంత దారుణంగా ఉంది కనుక మన జిల్లా కలెక్టర్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ మేము అనేది ఒకటే, ఇక్కడ నివసిస్తున్నటువంటి ఆదివాసులందరూ కూడా ఈ ఆదిలాబాద్ నుంచి తోషం దాకా ఇది ఒకటే రహదారి, షార్ట్ కట్ల రహదారి, పెద్ద హైవే లెక్క నిరంతరం క్షణం కూడా తీరిక లేకుండా వాహనాలు నడుపుతున్నటువంటి ఈ రహదారిని